హల్లెలూయా. ఇద్దరు ఒకే కుటుంబంలో ఉన్నారనుకో, భర్త భార్య ఇద్దరు, గుణవతి ఆమె, భయభక్తులు కలిగిన భర్త అయితే వీళ్ళను కదిలించేది భూమి మీద ఏ శక్తి కూడా ఉండదు. అంతే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. సురా 33.5 కోట్ల దురాత్మ శక్తులు వచ్చి అక్కడ నిలబడి వీళ్ళ తల వెంట్రుక పట్టుకపోవాలని అనుకుంటే వాళ్ళు ఫస్ట్ పరలోకం పోయి రావాలి. వాడు ఎక్కడికి పోయి రావాలి? పరలోకం పోయి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాశ్రమ్మతో ఎప్పుడు దయ్యం వచ్చి ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, ఎన్నిసార్లు నిన్ను చంపాలనుకున్నా నువ్వు చత్తలేవే అంటది. ఎన్నిసార్లు చెప్పిందో. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శక్తులు పోరాడుతానని తెలుసా. ఇంకా పరిచర్య ఉన్నది. దేవుని తెలుసు, మాకు తెలుసు. హల్లెలూయా. దేవుడు అందుకనే రాత్రి అంటాడు, మోకరించి ప్రార్థన చేస్తున్న దర్శనంలో నన్ను అడుగు, జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పి మాట్లాడుతాడు ఆయన. ఎంత గాయపరుస్తానయో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎంత గాయపరుస్తానయో అవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ కనపడట్లేదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏ శక్తి మా ఎదుటికి వచ్చినా అవి నిలవలేదు. నేను దేవుని సన్నిధిలో చెప్తానా, ఎందుకంటే దేవుడు మాకు మాట ఇచ్చాడు. ఎన్ని సురా 30.5 కోట్ల దురాత్మ శక్తులు వచ్చి, మాంత్రికులు వచ్చి నిలబడి చేతబడి చేసిన తల వెంట్రుకలలో గోరు కూడా పట్టుకపోలేవు అవి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. సవాలుగా దేవుని సన్నిధిలో చెప్తున్న దైవజనం, ఎందుకంటే ఆత్మదేవుడు అలా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి